అమర్నాథ్ యాత్ర వరుసగా మూడో రోజు కూడా రద్దయింది. దీంతో యాత్రకు బయలుదేరడానికి వచ్చిన దాదాపు 15,000 మంది యాత్రికులు జమ్మూలో చిక్కుకుపోయారు. మరోవైపు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వానీ ఎన్కౌంటర్తో చెలరేగిన అల్లర్లు అంతకంతకు పెరుగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ ఇంకా అట్టుడుకుతూనే ఉంది. ఆందోళనకారులకు పోలీసులకు మధ్య ఉద్రిక్తత ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఘర్షణల్లో మృతి చెందిన వారి సంఖ్య 23కు చేరింది. దాదాపు 200 మంది గాయాల పాలయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా జమ్మూతో పాటు మరో 4 జిల్లాల్లో కర్ఫ్యూ అమల్లో ఉంది. మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధం కొనసాగుతోంది. ఆందోళనకారుల సమ్మెతో దుకాణాలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పెట్రోల్ బంకులు తెరుచుకోకపోవడంతో సామాన్య ప్రజానీకం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమర్నాథ్ యాత్రకు వెళ్లి చిక్కుకున్న తెలుగు యాత్రికులను సీఆర్పీఎఫ్ బలగాలు భారీ భద్రత మధ్య జమ్మూ రైల్వే స్టేషన్ కు తరలిస్తున్నాయి. బాల్తాల్లోని బేస్ క్యాంప్ నుంచి బయలుదేరిన బస్సులు మధ్యాహ్నానికి స్టేషన్ కు చేరుకుంటాయని అధికారులు చెబుతున్నారు. అక్కడి నుంచి ప్రయాణికులను వారి వారి స్వస్థలాలకు చేర్చేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. इसमें कितने लोग मारे गए? कोई डेड बॉडी